ఇవాళ రేపు ఉన్న పరిస్థితులలో సోషల్ మీడియా వేదికగా అది ట్విట్టర్ అయినా ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా వాట్సాప్లో అయినా కానీ ఎంత అసభ్యంగా పెడుతున్నారంటే అది ఎవరు అంటే కుటుంబ సభ్యులు ఎవరు కూడా దాన్ని చూసే విధంగా లేదు. అది ఎవరి గురించి అయినా కానివ్వండి, అంటే ఉత్త పొలిటికల్గా ఉన్న వాళ్ళదే కాదు, నార్మల్గా ఊర్లలో ఉన్న వాట్సాప్ గ్రూప్లలో కూడా వాళ్ళు అర్ధరాత్రి 12-1 దాకా కూడా ఇవన్నీ మెసేజెస్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే అదేదో కక్షలు ఏదో గట్టు పంచాయతీలో లేకపోతే వాళ్ళ కుటుంబాలకు పంచాయతీలు ఉన్న తీరుగా అన్నీ కూడా మెసేజ్లు చాలా వల్గర్గా పెట్టుకుంటారు. ఇప్పుడు ఏదైనా నచ్చకపోతే దాన్ని విమర్శించడం వేరు, కానీ ఒక వల్గారిటీ తోటి దాన్ని వాళ్ళు పెట్టే మెసేజ్లు అనేది ఆ కుటుంబాలు చూసినా లేకపోతే పర్సనల్గా ఆ మనుషులు చూసినా కానీ వాళ్ళు చాలామంది అందరు ఒకటేలాగా ఉండరు, అందరు దాన్ని రిసీవ్ చేసుకునే వే ఒకటేలాగా ఉండదు. కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా కొన్ని చర్యలు అంటే చేపడుతూ ఉంటారు. అవన్నీ ఇప్పుడు చట్టం కఠినంగా ఉంటేనే ఏదైనా తప్పు చేసే వాళ్ళు భయపడతారు. ఇప్పుడు ఏమైపోతుందంటే సోషల్ మీడియాలో ఎంత అంటే ఇందాక అన్నారు స్కైజ్ లిమిట్ అన్నట్టుగా అయిపోతుంది. అంటే ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు, ఒకటి ఇట్లా కాల్చి వాళ్ళ మీద వేయచ్చు, గుడ్డ కాల్చి మీద వేయచ్చు అన్న విధంగా మాట్లాడుతున్నారు. అది చాలా బాధాకరము. ముఖ్యంగా నేను ఒక సందర్భంలో అనుకున్నా, అంటే అందరు అన్ని అంశాలు కవర్ చేసిండ్రు, కానీ మహిళల గురించి ఒకటి ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నా. మహిళలు ఏదైనా బయటకు రావాలంటేనే ఇవాళ రేపు అన్ని రంగాలలో మహిళలు ఉన్నారు, కానీ బయటకు వచ్చిండ్రంటేనే ఎన్నో ఎదుర్కొని వాళ్ళు బయటకు వచ్చి వర్క్ ప్లేస్లలో అయినా కానివ్వండి, లేకపోతే పొలిటీషియన్స్గా కానివ్వండి, డాక్టర్స్కైనా అడ్వకేట్స్కైనా అన్నిట్లో మహిళలు ముందుకు వచ్చిండ్రు అని అంటే ఇప్పటికీ ఎంత అడ్వాన్స్గా మనం ఉన్నా కానీ ఏదో ఒకటి ఇబ్బంది అనేది ప్రతి మహిళకు ఉంటుంది. అట్లాంటి సందర్భంలో దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి, కానీ మహిళల పట్ల కూడా చాలా అసభ్యకరంగా వల్గర్గా మాట్లాడడం, మరి పర్సనల్గా వెళ్ళడము, అంటే రీజన్ ఫర్ నో రీజన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఏం నేర్పిస్తున్నాం? ఇప్పటికే సోషల్ మీడియా అనేది ఒక రకంగా ఎంత మంచో అంతకు మించిన చెడు వేలో ఇది ముందుకెళ్తుంది. దీన్ని అరికట్టాలి అని అంటే ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న ఇది ఉంటే ఇట్లాంటి చట్టం తేయడం అన్నది చాలా అవసరము. ఇప్పుడు ఇంకా ఫ్యామిలీలని కూడా లాగుతూ ఉంటారు ప్రతి దాంట్లో. ఇది చాలా హ్యూమిలియేటింగ్ ఉంటుంది.